హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను రీసెంట్గా వాక్యూమ్ క్లీనర్ అయితే పర్చేస్ చేసుకున్నాను అనమాట, అగారో బ్రాండ్ నుంచి. దాని యొక్క ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అలాగే జెన్యూన్ రివ్యూ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాని ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఎలా యూస్ చేస్తారు, ఎవ్రీథింగ్ నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఏ మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వాచ్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్లీ వాక్యూమ్ క్లీనర్స్ గురించి ఒక బ్రీఫ్ థింగ్ అయితే షేర్ చేసుకుంటాను. అదేంటంటే మనకు వాక్యూమ్ క్లీనర్స్ 3 టైప్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి ట్యాంకర్ మోడల్ ఉంటుంది అనమాట, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్స్. ఈ 3 టైప్స్ లో మనకు మన చాయిస్ కి తగ్గట్టుగా ప్రిఫర్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఏంటంటే జస్ట్ ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేస్తుంది, అంతవరకే. అది ఛార్జింగ్ తీసుకుంటూ జస్ట్ ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటుంది. అండ్ ట్యాంకర్ మోడల్ వచ్చేసి మనము వెట్ అండ్ డ్రై రెండు చేసుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి, లేకపోతే మనము ఏదైనా హెవీగా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం మనకు ట్యాంకర్ మోడల్ చాలా హెల్ప్ అవుతుంది. బట్ రెగ్యులర్ బేసిస్ కింద మనకు లైట్ వెయిట్ లో ఉండాలి అంటే మాత్రం కార్డ్లెస్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కార్డ్లెస్ ఏంటంటే ఓన్లీ డ్రై మాత్రమే, వెట్ క్లీనింగ్ అయితే ఉండదు, జస్ట్ ఓన్లీ డ్రై మాత్రమే అనమాట. లైట్ వెయిట్ గా ఉంటది, రీచార్జబుల్, కాబట్టి ఇది నాకు బెస్ట్ అనిపించింది. లైక్ మనం కర్టన్స్ కానీ, బెడ్స్ కానీ, సోఫాస్ కానీ ఇవన్నీ కూడా మల్టిపుల్ గా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను కార్డ్లెస్ ప్రిఫర్ చేశాను. జస్ట్ మీరు ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ అయితే మాత్రం రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ప్రిఫర్ చేయండి, అది బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే. సో వాక్యూమ్ క్లీనర్స్ గురించి ఒక బ్రీఫ్ టచ్ అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా నేను వాక్యూమ్ క్లీనర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఇల్లంతా కూడా స్వీప్ చేస్తూ ఒక పరక పట్టి చిమ్మేస్తూ ఉంటే ఫ్లై అవుతూ ఉందన్నమాట. డస్ట్ అంతా కూడా ఎగురుతూ ఉంటది కదా, మనం ఇక్కడ చీపురు పట్టి చిమ్ముతూ ఉంటాము, అది ఇంకో పక్క ఫ్లై అవుతూ ఉంటది డస్ట్ అనేది. సో అందుకోసం దానికన్నా మనం డస్ట్ సక్ చేసేది ఉంటే బాగుంటది కదా, అందులో మనకు వాక్యూమ్ క్లీనర్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ కార్డ్లెస్ లో ఏంటంటే మనకు హ్యాండీగా ఉంటది, లైట్ వెయిట్ గా ఉంటది, అండ్ డస్ట్ ని బాగా సక్ చేసేసుకుంటూ ఉంటది. అండ్ ఫ్యూ థింగ్స్ కూడా మనము అంటే లైక్ మల్టిపుల్ క్లీనింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు, కాబట్టి నేను కార్డ్లెస్ ప్రిఫర్ చేశాను అనమాట. అండ్ అగారో బ్రాండ్ ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి అంటే మాత్రం నేను చాలా బ్రాండ్స్ లో సెర్చ్ చేశాను అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లో చూసాను, రివ్యూస్ అన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం కొంటున్నాము అంటే దాని కింద వచ్చే రివ్యూస్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటాము. సో చాలా బ్రాండ్స్ లో ఏంటంటే అంటే మనకు రీజనబుల్ ప్రైస్ లోనే, లైక్ మనము డైసన్ అలాంటివి తీసుకోవాలంటే హెవీ కాస్ట్ పెట్టాలి కదా, సో అలా కాకుండా రీజనబుల్ ప్రైస్ లో చూసుకోవాలి అంటే మాత్రం నాకు ఈ బ్రాండ్ లో వచ్చిన రివ్యూస్ చాలా పాజిటివ్ గా అనిపించాయి. అందుకోసం నేను అగారో బ్రాండే ప్రిఫర్ చేశాను. నేనైతే ఇది 10 days బిఫోరే పర్చేస్ చేసుకున్నాను, రెగ్యులర్ గా యూస్ చేశాను. ఎలా ఉంటుంది ఏంటి జెన్యూన్ గా నా రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో నా జెన్యూన్ రివ్యూ షేర్ చేసే ముందు ఫస్ట్ మీరు అన్బాక్సింగ్ అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే ప్యాకేజింగ్ ఓపెన్ చేయంగానే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు, అండ్ దెన్ వారంటీ కార్డ్ అనమాట. మెయిన్ యూనిట్ అయితే ఇదనమాట, వాక్యూమ్ క్లీనర్ డస్ట్ కలెక్టింగ్ బిన్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో మనకు 500 ml డస్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్లోర్ క్లీనర్ అనమాట, మోటరైజ్డ్ బ్రష్ ఉంటుంది. దీనికి 270 degrees స్వీవెల్ హ్యాండిల్ కూడా ఇచ్చారు. అండ్ ఇదైతే ఎక్స్టెన్షన్ రాడ్ అనమాట, మనం ఫ్లోర్ క్లీనింగ్ నిలబడి క్లీన్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది మనం ఓన్లీ ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు మాత్రమే అటాచ్ చేసుకోవాలి. అండ్ ఇదైతే నెక్స్ట్ వన్ అనమాట, నెక్స్ట్ అటాచ్మెంట్ రోలింగ్ బ్రష్ విత్ సాఫ్ట్ బ్రిజిల్స్ అనమాట, లోపల బ్రిజిల్స్ ఇచ్చి ఉంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది 2-in-1 బ్రిజిల్ బ్రష్ అనమాట. మనం ఏదైనా కార్ క్లీన్ చేసుకోవడానికి కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ, వాట్ ఎవర్ ఏదైనా సరే మల్టిపుల్ గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఫోర్త్ వన్ వచ్చేసి లాంగ్ రివైజ్ నాజిల్ అనమాట, మనం ఏదైనా కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇదైతే చార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ అడాప్టర్. అండ్ ఇదైతే వాల్ బ్రాకెట్ విత్ స్క్రూస్ అనమాట, 3mm ప్లాస్టర్స్ కూడా ఇచ్చి ఉంటారు 4. అండ్ మనకు ఎక్స్ట్రా స్పాంజ్ ఫిల్టర్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు. ఓవరాల్ మనకు వచ్చిన ప్రోడక్ట్ యాక్సెసరీస్ అన్ని కూడా ఇవే అనమాట, విత్ 4 అటాచ్మెంట్స్ తో ఇవన్నీ కూడా వచ్చి ఉంటాయి. సో అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఫస్ట్లీ నాకు ప్యాకేజింగ్ అంతా కూడా మస్తు నచ్చింది అనమాట. ఏదైనా సరే మనం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసాము అంటే అది మనకు రీచ్ అయ్యేది ప్యాకేజింగ్ నీట్ గా ఉంటే చాలా సేఫ్ గా రీచ్ అవుతుంది, లేకపోతే ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వడము ఏదో ఒకటి అవుతూ ఉంటది కదా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజింగ్ చాలా బాగా నచ్చింది. సో వాక్యూమ్ క్లీనర్ కి వచ్చిన యాక్సెసరీస్ అన్ని కూడా చూసారు కదా, దానితో నేను ఎలా యూస్ చేస్తాను ఏంటి అన్ని కూడా చెప్పే ముందు ఫస్ట్లీ వారంటీ గురించి చెప్తాను. 1 year వారంటీ అయితే ఇచ్చారు, పర్లేదు. మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ 1 year ఇస్తారు కదా, దీనికి కూడా 1 year వారంటీ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే ఎలా యూస్ చేస్తాను, దేంతో ఎలా క్లీన్ చేస్తాను, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి.
ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ బటన్ కూడా ఇచ్చి ఉంటారు మనం మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే టోటల్ యూనిట్ అంతా కూడా హ్యాంగ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఈ స్మాల్ పార్ట్ ఉంది కదా, దాన్ని మాత్రమే రిమూవ్ చేసి కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ ట్రిగర్ బటన్ అనమాట. మనం ఇలా ప్రెస్ చేసామంటే ఆన్ అయిపోతుంది. మనం టోటల్ ఇల్లంతా కూడా క్లీన్ చేశాక డస్ట్ అంతా కూడా ఇందులో కలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలంటే ఇలా పుష్ చేశాక ఇలా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే లిడ్ అంతా ఓపెన్ అయిపోతుంది. అందులో ఉన్న డస్ట్ అంతా కూడా త్రో చేయొచ్చు. ఈ యూనిట్ ని ఆపరేట్ చేయాలంటే టోటల్ గన్ ని మనం ఎలా ఆపరేట్ చేస్తామో అలానే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ట్యూబ్ ని ఇందులో మనం ఇన్సర్ట్ చేస్తే క్లిక్ సౌండ్ వస్తుంది. అప్పుడైతే అది లాక్ అయినట్టు అనమాట. మనం ఏ అటాచ్మెంట్ అయినా సరే దాన్ని అటాచ్ చేయాలి అంటే క్లిక్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. అప్పుడైతేనే లాక్ అయినట్టు. ఇది మోటరైజ్డ్ బ్రష్ అనమాట. ఈ బ్రష్ ని కూడా మనం ఈజీగా ఇలా డిస్మాటిల్ చేసి మరి క్లీన్ చేసేసుకునేసి మరి మ్యాటిల్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఈ యూసేజ్ అంతా కూడా. అండ్ దీన్ని అయితే ఎక్స్టెన్షన్ ట్యూబ్ కి ఇలా అటాచ్ చేసుకోవడమే. క్లిక్ సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఓపెన్ చేయడానికి ఆ రెడ్ బటన్ అనేది ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడైతే ఆన్ చేస్తున్నాను. ఇలా జస్ట్ 1 క్లిక్ తో ఆన్ అయిపోతుంది. ఆన్ అవ్వగానే మనకు ఎల్ఈడి లైట్స్, ఇండికేటర్ లైట్స్ అనమాట, అవి ఆన్ అయిపోతాయి. అండ్ డస్ట్ మనకి నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మోడ్స్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ బ్లూ కలర్ వచ్చేసి లో, పర్పుల్ కలర్ మీడియం, రెడ్ కలర్ వచ్చేసి హై అనమాట. లో మోడ్ లో పెట్టుకున్నామంటే 45 మినిట్స్ వస్తుంది. అదే మనం మీడియం లో పెట్టుకున్నామంటే 20 మినిట్స్ మాత్రమే వస్తుంది. హైయెస్ట్ మోడ్ పెట్టామంటే 8 మినిట్స్ మాత్రమే వర్క్ అవుతుంది అనమాట ఛార్జింగ్. మనం ఛార్జింగ్ జస్ట్ ఒక 3 అవర్స్ పెట్టామంటే చాలు, కంప్లీట్ అయిపోతుంది. సౌండ్ కూడా పెద్ద డిస్టర్బెన్స్ రాదు. ఇప్పటి వరకు మోటరైజ్డ్ బ్రష్ తో ఫ్లోర్ క్లీనింగ్, కార్పెట్ క్లీనింగ్ చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి రోలింగ్ బ్రష్ అనమాట. దీంతో మనము సోఫాస్ క్లీన్ చేసుకోవచ్చు, కార్ సీట్స్ క్లీన్ చేసుకోవచ్చు, బెడ్షీట్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మల్టిపుల్ గా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇలా సాఫ్ట్ బ్రిజిల్స్ ఇచ్చుంటారు కాబట్టి మనం బెడ్స్ కానీ అలాంటివి ఏవైనా సరే నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఇదనమాట. ఇది 2-in-1 బ్రిజిల్ బ్రష్. దీంతో మనము కర్టన్స్ కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, వాచెస్, ట్యూబ్ లైట్స్ అన్ని కూడా మల్టిపుల్ గా యూస్ చేసుకోవచ్చు. దీంతో మనము బెడ్ కార్డ్స్ కానీ లేకపోతే ఏదైనా బెడ్షీట్స్ కానీ అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే రకరకాలుగా యూస్ చేశాను. ఇలా ట్యూబ్ లైట్స్, స్విచ్ బోర్డ్స్, వాచెస్, బూస్ తీయటం అన్ని కూడా యూస్ చేసుకున్నాను. దీంతో మల్టిపుల్ క్లీనర్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఫైనల్ అటాచ్మెంట్ వచ్చేసి క్రివైజ్ నాజిల్ అనమాట. ఇది మనం కార్నర్స్ కానీ లేకపోతే ఏదైనా కార్ లో మనం క్లీన్ చేయని పార్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని చక్కగా క్లీన్ చేయొచ్చు. సో చూసారు కదా, యూసేజ్ అయితే మాత్రం చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది. ఎవ్రీడే క్లీనింగ్ మాత్రం చాలా సింప్లిఫై అయిపోయింది. నాకు ఏది కూడా హెక్టిక్ అనిపించట్లేదు. ఇలా చీపురు పెట్టి చిమ్మేదానికన్నా లేకపోతే నడుము నొప్పి వచ్చే వాళ్ళకి లేదా డస్ట్ అలర్జీస్ ఉంటాయి కదా చాలా మందికి, అలాంటి వాళ్ళకి ఈ వాక్యూమ్ క్లీనర్ ది బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే మనం స్వీప్ చేసేటప్పుడు డస్ట్ ఫ్లై అయినప్పుడు మనకు చాలా తుమ్ములు వచ్చేయటం, డస్ట్ అలర్జీస్ వచ్చేయటం చాలానే జరుగుతూ ఉంటాయి. అలాంటి ఇష్యూస్ అస్సలు రావన్నమాట. మనం ఫ్యాన్ వేసుకొని కూడా ఇది క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ గా ఉంది. అసలు ఏ మాత్రం టైర్డ్నెస్ అనిపించట్లేదు. నాకు వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే దీన్ని ఎలా క్లీన్ చేస్తాననేది కూడా షేర్ చేస్తాను, చూసేయండి. టోటల్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయాక ఓపెన్ చేయాలంటే ఇలా చేయాలన్నమాట. ఈజీగా ఉంటుంది ఓపెన్ చేయటం అంతా కూడా. చూసారా డస్ట్ ఎంత ఫిల్ అయిపోయిందో. జస్ట్ దీన్ని మనం అలా రొటేట్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది. దీన్ని మాత్రమే తీసుకెళ్లేసి డస్ట్ ని మొత్తం రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఓపెన్ చేయంగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మొత్తం అన్ని కూడా డిస్మాటిల్ చేసేసుకునేసి నీట్ గా ఇలా సాఫ్ట్ బ్రష్ తీసేసుకునేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సాఫ్ట్ క్లాత్ కానీ ఇలాంటి బ్రషెస్ కానీ ఏవైనా సరే హెల్ప్ అవుతాయి అనమాట. చక్కగా చూసారా, ఇది కూడా ఇలా రిమూవ్ చేసుకునేసి నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు ఇలా డస్ట్ మొత్తం ఫ్రీ చేసుకునేసి నీట్ గా ఇలా క్లీన్ చేసుకునేసి ఎక్కడిదక్కడ పెట్టేసేయచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంది. క్లీనింగ్ కూడా పెద్ద కష్టం అయితే ఏం అనిపించలేదు నాకు. జస్ట్ ఈ డస్ట్ కప్ మాత్రమే తీసుకొచ్చేసి క్లీన్ చేసేసి మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసేయటమే. సో చూసారు కదా, క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీగా చేసేయచ్చు. అన్ని కూడా డిస్మాటిల్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ గా ఉంది. నాకేంటంటే ఫస్ట్ చూడంగానే అమ్మో ఎలా చేయాలో ఏంటో అని చెప్పేసి చాలా కంగారు వేసేసింది. బట్ కానీ ఇంత సింపుల్ అనిపించింది అనమాట. ప్రతి ఒక్కటి కూడా డిస్మాటిల్ చేసి మనం మ్యాటిల్ చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంది. చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అనమాట. మనకిచ్చిన మాన్యువల్ లో కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇన్ డీటెయిల్ గా ఇచ్చారు కాబట్టి దాన్ని చూస్తూ మనం చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జ్ ఎలా పెడతాను అనేది చూసేయండి. అండ్ ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టేస్తున్నాను అనమాట. జస్ట్ మనకు ఛార్జింగ్ ప్లగ్ ఇచ్చారు కదా, అది అలా ఇన్సర్ట్ చేసేసి దీన్ని ఇలా కనెక్ట్ చేసేయటమే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జస్ట్ ఒక పాయింట్ మాత్రమే ఉన్నింది కాబట్టి మీకు సింగిల్ లైట్ మాత్రమే కనిపిస్తుంది. బట్ కానీ 3 లైట్స్ ఉంటాయి అనమాట. టోటల్
టోటల్ ఈ 3 లైట్స్ కంప్లీట్ అయిపోతేనే ఛార్జింగ్ కంప్లీట్ అయినట్టు. అండ్ ఈ వాల్ బ్రాకెట్ కి వచ్చేసి స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. నేనైతే జస్ట్ 3mm ప్లాస్టర్స్ ఇచ్చారు కదా, అది మాత్రమే పెట్టేసి స్టిక్ ఆన్ చేసేసుకున్నాను. మనం ఇలా జస్ట్ వాల్ మౌంట్ చేసేసి హ్యాంగ్ చేసామంటే సరిపోతుంది. నేనైతే ఇలానే పెట్టి ఛార్జింగ్ చేసేస్తున్నాను. టోటల్ యూనిట్ హ్యాంగ్ చేయాలంటే స్క్రూస్ ఆర్ బెస్ట్ అని చెప్తాను నేను. సో చూసారు కదా, ఛార్జింగ్ అయితే మాత్రం ఇలా 3 లైట్స్ పడినప్పుడు టోటల్ గా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఛార్జింగ్ చాలా సింపుల్ గా అయిపోయింది. ఇందులో మనకు 5 అవర్స్ ఎక్కిస్తేనే ఫుల్ అవుతుంది అని చెప్పారు కదా ఛార్జింగ్, బట్ నాకు ఒక 3 అవర్స్ లోనే కంప్లీట్ అయిపోయింది అనిపించింది. చాలా ఫాస్ట్ గానే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, టోటల్ కంప్లీట్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకున్నాను. దాని యొక్క యూసేజ్, దాని యాక్సెసరీస్, ఎలా ఛార్జ్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా వాల్ మౌంట్ కి హ్యాంగ్ చేయాలి, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు 14,000 to 15,000 మధ్యలోనే వచ్చేసింది. ఈ ప్రైస్ కి ప్రోడక్ట్ చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే మన డైలీ లైఫ్ స్టైల్, బిజీ షెడ్యూల్స్ లో ఇలాంటి ప్రోడక్ట్ అనేది మనకు ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట. ప్రతిరోజు పరకపెట్టి చిమ్ముతూ ఉన్నాం అనుకోండి, ఇంకా మన నడుములు పోతాయి, డస్ట్ అలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటివి లాట్స్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో దానికన్నా ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసి మన హెల్త్ ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అని చెప్తాను నేనైతే. మీకు గనక ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, హ్యాపీగా షాప్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మరింత పర్సన్స్ కి రీచ్ అవుతుంది అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు సూన్. టేక్ కేర్. బై బై.